ఈ మధ్యకాలంలో పిల్లల్లో ఐసైట్ సంబంధించిన కంప్లైంట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. ఏ ఇద్దరు పిల్లల్ని చూసినా కూడా స్పెక్ట్స్ ఉండడం అన్నది కామన్ అయిపోతుంది. దానికి గల కారణాలు, ఏ జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఐసైట్ నుంచి పెరగనివ్వకుండా ఆపగలుగుతాం, రానివ్వకుండా చూడగలుగుతాం అన్నది చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే న్యూట్రిషన్. ఎప్పుడైతే తీసుకున్న ఆహారంలో విటమిన్ ఏ లోపిస్తుందో, సన్లైట్ తగలకుండా ఉండడం వల్ల విటమిన్ డి లోపాలు కూడా పిల్లల్లో ఉంటాయో, వాళ్ళల్లో ఐసైట్ సంబంధించిన కంప్లైంట్ రావడానికి విపరీతంగా ఛాన్సెస్ ఉంటాయి. అలానే ఆల్రెడీ సైట్ వచ్చినా కూడా క్రమేపీ సైట్ పెరగడానికి కూడా ఆస్కారాలు ఉంటాయి. రెండోది వచ్చేటప్పటికి ఏంటంటే స్క్రీన్ టైం అండి, అతి ముఖ్యమైనది. ఈ పిల్లలు ఎక్స్పోజ్ అయినంత స్క్రీన్ టైము మానవాళ్ళు పుట్టిన తర్వాత ఎప్పుడూ లేదు. ఇంత స్క్రీన్ టైంని ఎప్పుడైతే కళ్ళు అడాప్ట్ చేసుకోలేని పరిస్థితులు వస్తాయో ఐసైట్ రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ పెరిగిపోతాయి. సో స్క్రీన్ టైం దగ్గర మాత్రం ఏ పేరెంట్ అయినా చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. మూడోది ఎయిర్ పొల్యూషన్ అండి. ఎప్పుడైతే మన చుట్టూ ఉన్న వాతావరణంలో వాయు కాలుష్యం ఎక్కువ ఉందో, సిటీ వాతావరణంలో ఉంటున్నామో, రెటీనా ఇరిటేట్ అవ్వడానికి, ఇన్ఫ్లేమ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా డ్రై ఐ వచ్చి ఐసైట్ రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయండి. నాలుగోది వచ్చేటప్పటికి ల్యాక్ ఆఫ్ సన్లైట్ అండి. ఎప్పుడైతే పిల్లలు న్యాచురల్ సన్లైట్కి దూరంగా ఉంటారో, ఈ బ్రైట్ లైట్ని ఎప్పుడైతే పూర్తిగా చూడకుండా ఉంటుంటారో, రెటీనాకి డోపమైన్ సెక్రీషన్ అన్నది అవసరం. ఆ సెక్రీషన్స్ ఎప్పుడైతే లోపించబడినాయో ఖచ్చితంగా సైట్ రిలేటెడ్ ఇష్యూస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సహజంగా మన పిల్లల్లో కూడా ఐసైట్ రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇలాంటి కారణాల్లో దేనికైనా సరే మన పిల్లలు గురవుతున్నారని అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం చేయాల్సిన ప్రొటెక్షన్ మనం చేసుకుంటూ రావాలి.